ఎప్పుడు మనిషి తనను తాను పరమాత్మ స్వరూపునిగా అర్థం చేసుకుంటాడో అప్పుడు సృష్టియే పరమాత్మయని, పరమాత్మయే సృష్టి అని వానికి అనుభవగతం కాగలదు. సృష్టికి పరమాత్మకు ఏ భేదమూ లేదు. ఏ మనిషైతే ఇది తెలుసుకుంటాడో వాడు ఇతర మనుషులు, ప్రాణుల పట్ల నిర్దయ, కాఠిన్యం వహించడు. వానికి ఇది తెలుసు, జిహ్వను ఖండిస్తే బాధ కేవలం జిహ్వకే ఉండదు. దాని అనుభూతి శరీరమంతటికీ ఉంటుంది. అదేవిధంగా ఒక మనిషికి బాధ కలిగితే సమస్త లోకము ఆ బాధను అనుభవించి తీరుతుంది. ఈ లోకంలో ఏ ఒక్క మనిషి బాధను అనుభవిస్తున్నా ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ సంపూర్ణ సుఖాన్ని అనుభవించరు.